నాని రోజూ సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో ఒక పెద్ద కొలను. అందులో చేపలు, తాబేళ్లు ఉంటాయి. నాని రోజూ ఆ కొలను దగ్గర నిలబడి వాటిని చూస్తూ ఉంటాడు. ఒక రోజు నాని కొలనులో ఒక చేప కదులుతుండడం చూసి, అది గమనించాడు. ఆ చేప కొంచెం పక్కకి వెళ్లి, తల పైకి పెట్టింది. దాని నోరు తెరిచి ఉంది. నాని పక్కన ఒక ముసలాయన ఉన్నాడు. నాని ఆయన్ని అడిగి, ఏంటి బాబాయ్, ఆ చేప అలా చేస్తుంది? అని అడిగాడు. ఆ ముసలాయన నవ్వుతూ, నాయనా, అది ఒలింపస్ లోని చేప అన్నాడు. నాని ఆశ్చర్యపోయాడు. ఒలింపస్ లోని చేప, అది ఎలా సాధ్యం? ఆ ముసలాయన మళ్లీ నవ్వుతూ, ఈ చేప ఒలింపస్లో ఉన్న నీళ్లని ఇక్కడకు తీసుకుని వస్తుంది. ఈ కొలనులో నీళ్లని పరిశుభ్రంగా ఉంచడానికి అని చెప్పాడు. నాని ఆశ్చర్యపోయాడు. ఒక చేప నీళ్లని పరిశుభ్రంగా ఉంచడానికి అంత దూరంలో ఉన్న నీళ్లని తీసుకుని వస్తుందా? అది ఎలా సాధ్యం? అది ఎలాగో నాని ఆ ముసలాయన్ని అడగాలనుకున్నాడు. అప్పటికి ఆ ముసలాయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. నాని వెనక్కి తిరిగి చూస్తే, ఆ చేప కొలనులో కదులుతుండడం కనిపించింది. నాని చాలా ఆశ్చర్యపోయాడు. నీతి, ప్రకృతి చాలా అద్భుతమైనది. దాని రహస్యాలు ఎప్పుడూ మనకి తెలియవు. కావ్య ఒక పాత ఇంటికి మారింది. అది చాలా పెద్దది, కానీ కొంచెం భయంకరంగా ఉంది. ఆమెకు కొత్త జీవితం ప్రారంభమవుతుందని ఆశగా ఉంది. మొదటి రాత్రి, ఆమె నిద్రపోతున్నప్పుడు, గాలిలో ఏదో గుసగుసలాడినట్లు అనిపించింది. అది కేవలం గాలి శబ్దం అనుకుంది. కొన్ని రోజుల తర్వాత, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, అస్పష్టమైన నీడలు గోడలపై కదులుతున్నట్లు చూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఒక రోజు, ఆమె పాత పుస్తకాల అరలో దుమ్ము దులుపుతుండగా, ఒక పాత డైరీ దొరికింది. దానిపై, ఈ ఇల్లు సజీవం అని రాసి ఉంది. డైరీని తెరిచి చదవడం ప్రారంభించింది. అది గతంలో ఈ ఇంట్లో నివసించిన ఒక వృద్ధుడిది. అతను ఇంటిని తన స్నేహితుడిగా భావించాడు. ఆ వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని, ఇల్లు అతనికి తోడుగా ఉండేదని డైరీలో రాసి ఉంది. కాని అతను ఇంటిని ఎప్పుడూ వదిలి వెళ్లకూడదని ఇల్లు కోరింది. గుసగుసలు మరింత స్పష్టంగా వినిపించడం మొదలుపెట్టాయి. వెళ్లవద్దు, మాతో ఉండు అని అవి అరిచాయి. కావ్య భయంతో వణికిపోయింది. ఆమె ఇంటి నుండి పారిపోవాలని ప్రయత్నించింది. కాని తలుపులు మూసుకున్నాయి. కిటికీలు కూడా తెరచుకోలేదు. ఇల్లు ఆమెను వదలడానికి ఇష్టపడలేదు. అది ఆమెను శాశ్వతంగా తనతో ఉంచుకోవాలని కోరుకుంది, సరిగ్గా ఆ వృద్ధుడిని ఉంచుకున్నట్లు. ఇప్పుడు, కావ్య ఆ ఇంటిలో ఒక భాగం. ఆమె గుసగుసలు, నీడలు ఆ ఇంటిలో నివసించే కొత్తవారిని ఆహ్వానిస్తాయి. లస్యాకు తన బామ్మ కమలమ్మ అంటే చాలా ఇష్టం. కమలమ్మ ఇల్లు అంటే ఇంకా ఇష్టం. అక్కడ ఎప్పుడూ రుచికరమైన వాసనలు, తీయని పాటలు ఉంటాయి. కాని ఒక విషయానికి మాత్రం లస్యాను కొంచెం భయపెట్టేది. అదే కమలమ్మ ఇంట్లో రాత్రి పడుకోవడం. లస్యా, నా బుజ్జి పాప. కమలమ్మ లస్యాను చూడగానే ప్రేమగా కౌగిలించుకుంది. ఈ రోజు నువ్వు నాతోనే ఉండబోతున్నావు కదా? మనం చాలా సరదా పనులు చేద్దాం. వాళ్లు కలిసి రుచికరమైన బిస్కెట్లు తయారు చేశారు. పిండిని కలిపారు, ఆకృతులు కట్ చేశారు, ఆపై వాటిని ఓవెన్లో పెట్టారు. ఇల్లంతా తీయని వాసనతో నిండిపోయింది. సాయంత్రం అయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ రంగులోకి మారింది. లస్యాకు మళ్లీ ఆ భయం మొదలైంది. అమ్మ, నాన్న లేనిదే నేను ఎలా పడుకుంటాను? అని ఆమె మనసులో అనుకుంది. కమలమ్మ లస్యా పక్కన కూర్చుని, ఆమె చేతిని పట్టుకుంది. భయపడకు నాన్నా, నీ పక్కనే నేనుంటాను. నీకు ఇష్టమైన కథ చెబుతాను. ఈ మ్యాజిక్ దుప్పటి ఉంది కదా, ఇది నిన్ను రాత్రిపూట రక్షిస్తుంది అని ఒక మెరిసే దుప్పటిని చూపించింది. లస్యా ఆ మ్యాజిక్ దుప్పటిని కప్పుకుని పడుకుంది. కమలమ్మ ఆమెకు ఇష్టమైన కథ చెప్పింది. కథ వింటూ వింటూ, లస్యా కళ్ళు మూసుకుంది. అయినా, ఆమె మనసులో చిన్నగా భయం ఉంది. రాత్రిపూట, లస్యాకు ఒక అందమైన కల వచ్చింది. ఆమె ఒక మాయా తోటలో ఎగురుతోంది. అక్కడ సీతాకోకచిలుకలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. కమలమ్మ చెప్పిన కథలోని పాత్రలు ఆమెతో ఆడుకుంటున్నాయి. ఉదయం అయింది. సూర్యరశ్మి కిటికీలోంచి లోపలికి వచ్చింది. లస్యా కళ్ళు తెరిచింది. ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను కమలమ్మ ఇంట్లో బాగా నిద్రపోయాను అని ఆమె సంతోషంగా అనుకుంది. కమలమ్మ లస్యా కోసం వేడివేడి పూరీలు, ఆలుకూర తయారు చేసింది. ఈ రోజు నా బుజ్జి పాప భయం లేకుండా నిద్రపోయింది.
అని కమలమ్మ నవ్వుతూ చెప్పింది. లస్యా కూడా నవ్వి, రుచికరమైన అల్పాహారాన్ని ఆస్వాదించింది. లస్యాకు ఇప్పుడు బామ్మ ఇంట్లో పడుకోవాలంటే అస్సలు భయం లేదు. అది ఒక మాయా ప్రదేశం అని, అక్కడ ఎప్పుడూ ప్రేమ, సరదా ఉంటాయని ఆమెకు అర్థమైంది. మళ్ళీ ఎప్పుడు వస్తాను కమలమ్మా? అని లస్యా అడిగింది. కాలేజీ హాస్టల్లో జానకి మరియు సుమతి అనే ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారు. జానకికి ఒక అలవాటు ఉంది, ఆమె తన ఖాళీ మగ్లను ఎక్కడబడితే ఎక్కడ వదిలేస్తుంది. టేబుల్ పై, పుస్తకాల మధ్య, కిటికీ దగ్గర, మంచం కింద, ప్రతిచోటా మగ్లే మగ్లు. సుమతి వాటిని చూసి నిట్టూర్చింది. ఒకరోజు సుమతికి ఒక ఆలోచన వచ్చింది. జానకి, నీకు ఒక ఆట ఆడాలని ఉందా? అని అడిగింది. జానకి ఉత్సాహంగా తల ఊపింది. ఈ రోజు నుండి నువ్వు శుభ్రం చేయని ప్రతి మగ్గు ఒక చిన్న పని చేయాలి. సుమతి వివరించింది. జానకి నవ్వి, సరే, అంది. మరుసటి రోజు జానకి తన మంచం పక్కన ఒక మగ్ను వదిలేసింది. మొదటి పని, సుమతి నవ్వుతూ చెప్పింది. జానకికి ఆ మగ్ను శుభ్రం చేసి, దానిని సరైన స్థలంలో పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె తన డెస్క్పై మరో మగ్ను వదిలేసింది. రెండవ పని, సుమతి గుర్తు చేసింది. ఈసారి జానకికి గదిలోని అన్ని పుస్తకాలను సర్దాల్సి వచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. జానకి మగ్గులు వదిలేసిన ప్రతిసారీ ఆమెకు ఒక కొత్త పని వచ్చింది. ఆమె ఒకసారి బాత్రూం శుభ్రం చేసింది, మరోసారి బట్టలు మడత పెట్టింది. నెమ్మదిగా జానకికి ఒక విషయానికి అర్థమైంది. మగ్లను శుభ్రం చేయడం పెద్ద పనులు చేయడం కంటే చాలా సులభం. ఒకరోజు సుమతి గదిలోకి వచ్చింది. వావ్, అన్ని మగ్లు ఎక్కడికి వెళ్ళాయి? అని ఆశ్చర్యంగా అడిగింది. గది చాలా శుభ్రంగా ఉంది. జానకి నవ్వి, నేను వాటిని శుభ్రం చేశాను. ఇప్పుడు నాకు తెలుసు, ఒక చిన్న పని పెద్ద పనిని నివారిస్తుంది. అప్పటి నుండి జానకి మగ్లు ఎప్పుడూ శుభ్రంగానే ఉంటాయి.